హాయ్ గైస్. సో, ఈరోజు మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుందనమాట. అదే కేఎస్ఆర్ అరెస్ట్. కోమినేని శ్రీనివాసరావు అరెస్ట్. సో, ఎందుకు అరెస్ట్ జరిగింది? ఏం జరిగిందో క్లియర్‌గా షార్ట్ సమ్మరీగా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో, జనరల్‌గా కేఎస్ఆర్ లైవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే సాక్షి టీవీలో జరిగిద్దనమాట రెగ్యులర్‌గా. అదే ప్రోగ్రామ్‌లో తిను కృష్ణంరాజు అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఒక టాపిక్ గురించి అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువున్నారు. సో, అమరావతి దేవతల రాజధాని కాదు. సో, అమరావతి సెక్స్ క్యాపిటల్ అన్నట్టు మాట్లాడారనమాట. ఇదెందుకు మాట్లాడారంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో జూన్ 2న ఒక న్యూస్ వచ్చిందంట. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లో సెక్స్ వర్కర్స్ ఎక్కువున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది అని చెప్పి ఒక న్యూస్ వస్తే, దాన్ని వీళ్ళు ఎలాబరేట్ చేస్తూ, అనలైజ్ చేస్తూ ఇలా అయితే మాట్లాడారు. సో, ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో అమరావతి రీజియన్‌లో ఉన్న లేడీస్ అందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ ఇచ్చారు. ఎందుకంటే స్పెసిఫిక్‌గా ఒక రీజియన్‌ని టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల అండ్ ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్‌గా ఆ ఏరియాలో అయితే ఉండరు కదా! అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది డైరెక్ట్‌గా మన స్టేట్ క్యాపిటల్ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీన్నైతే సీరియస్‌గా తీసుకొని గవర్నమెంట్ కేస్ అయితే రిజిస్టర్ చేసింది. అండ్ ఈరోజు మార్నింగ్ కేఎస్ఆర్‌ని అయితే అరెస్ట్ చేసిందనమాట. అండ్ అంతేకాదు దీంట్లో డిబేటబుల్ థింగ్ ఏంటి అంటే కృష్ణంరాజు మాట్లాడితే కేఎస్ఆర్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి కొంతమంది అడుగుతుంటే, కొంతమంది తను దాన్ని సమర్థిస్తూ అదే టాపిక్ మాట్లాడేటప్పుడు నవ్వారు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంకొంతమందయితే చెప్తున్నారనమాట. ఏది ఏదైనా మన స్టేట్‌ని మనం తక్కువ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక స్టేట్‌కి సంబంధించింది అది 70 ఇయర్స్ నుంచి ఉన్న ఇష్యూ కాబట్టి ఏ గవర్నమెంట్ చేతుల్లో అది ఉండదు జనరల్‌గా. సో, దాన్ని తీసుకొచ్చి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి పెట్టి అది కూడా క్యాపిటల్‌ని ఇన్సిస్ట్ చేస్తూ లేదా క్యాపిటల్ అనే పదాన్ని టార్గెట్ చేయడం అనేది తప్పు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్యాపిటల్ ఇష్యూ జరుగుతూనే ఉంది. బట్ ఇంత నెగటివిటీ అయితే అవసరం లేదన్నది నా ఒపీనియన్ అనమాట. ఇది మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ రావాల్సిన టైం, ఒక మంచి పేరుతో ఉండాల్సిన టైంలో నిజంగా ప్రాబ్లమ్ ఉన్న థింగ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి గానీ, ఎవరి చేతుల్లో కంట్రోల్ లేని థింగ్స్‌ని తీసుకొచ్చి అది ఒక పర్టిక్యులర్ రీజియన్‌కి అది కూడా మనకు తెలియకుండా, మనకి ప్రూఫ్స్ లేకుండా అక్కడున్న ఫార్మర్స్‌ని లేదా నార్మల్‌గా వర్క్ చేసుకునే వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుంది కాబట్టి, వాళ్ళు పర్సనల్‌గా తీసుకొని కేసయితే పెట్టారు. సో, కేసయితే రిజిస్టర్ అయిందనమాట. సో, చాలామందికి అసలేం జరిగింది? ఎందుకు ఈ అరెస్ట్ జరిగింది? అని చెప్పి డౌట్ ఉంటది కాబట్టి, నేనైతే క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఈ అరెస్ట్ కరెక్టా లేదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.